అబ్జర్వింగ్ దట్ డ్యూరింగ్ ద హీటింగ్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ అన్నమాట. హీటింగ్ ఐస్ సాలిడ్ నుంచి లిక్విడ్ హీట్ చేస్తున్నాం అనమాట. వెన్ యూ స్టార్ట్ హీటింగ్ ద బీకర్ హీట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ రైజెస్ అనమాట, రైజ్ అవుతా ఉంటది అంటిల్ ఇట్ రీచెస్ ద పాయింట్ వేర్ ఐస్ బిగిన్స్ టు మెల్ట్ అనమాట. నువ్వు ఎప్పుడైతే ఒక ఐస్ మొక్కని హీట్ చేస్తున్నావు అంటే ఎప్పుడు ఆ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అవుతా ఉంటదనమాట. ఎంతవరకు రైజ్ అవుతదంటే అది ఎప్పుడైతే ఆ యొక్క ఐస్ అనేది స్టార్ట్ మెల్టింగ్ అనే పాయింట్ దగ్గర నుంచి వరకు రైజ్ అవుతదనమాట. ఇట్ రీచెస్ ద పాయింట్ వేర్ ఐస్ బిగిన్స్ టు మెల్ట్ అనమాట. ఆ పాయింట్ వరకు. నోట్ ద టెంపరేచర్ అట్ ద మూమెంట్ ద ఫస్ట్ డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ అపియర్స్ అనమాట. దిస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటిల్ ఆల్ ఐస్ హ్యాస్ మెల్టర్ అనమాట. అంటే నువ్వు ఫస్ట్ ఏదైతే ఆ ఒక్క చుక్క మెల్ట్ అయ్యే స్థితి ఎంత టెంపరేచర్ ఉందో చివరి చుక్క వరకు అది అదే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అబ్జర్వేషన్ ఏంటి? నోట్ ద టెంపరేచర్ వెన్ ఆల్ ద ఐస్ హ్యాస్ కన్వర్టెడ్ టు వాటర్ ఇట్ విల్ బి ద సేమ్ యాజ్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ద మెల్టింగ్ స్టార్టెడ్ అనమాట. నోట్ ద టెంపరేచర్ ఆల్ ద ఐస్ హ్యాస్ కన్వర్టెడ్ టు వాటర్ ఇట్ విల్ ద సేమ్ యాజ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఇట్స్ మెల్టింగ్ స్టార్టెడ్. అంటే ఎక్కడైతే మెల్టింగ్ అనేది స్టార్ట్ అయిందో అక్కడ ఉన్న టెంపరేచరే ఇక్కడ చివరికి కూడా అదే ఉంటుంది. వై డస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ ఎందుకు ఆ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది అని అడుగుతుండు. బికాస్ ఆల్ ద హీట్ సప్లైడ్ అట్ ద స్టేజ్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఏదైతే నువ్వు ఇచ్చిన హీట్ అనేది అక్కడ నువ్వు ఒకదానికి యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యొక్క బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది బిట్వీన్ ద సాలిడ్ పార్టికల్స్, నాట్ టు రైజ్ ద టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ రైజ్ అవడానికి కాదు, ఆ యొక్క మధ్య బ్రేక్ అవడానికి యూజ్ అవుతుంది. దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఇదనమాట. లేటెంట్ హీట్ అంటారు దాన్నే. ఆ హీట్‌ని లేటెంట్ హీట్ అంటారనమాట. ఇక్కడ ఏంటి తర్వాత హీటింగ్ వాటర్ అనమాట. వాటర్‌ని చేస్తున్నాం లిక్విడ్ నుంచి గ్యాస్ వరకు. ఇది ఇన్సైడ్ టేక్ గ్లాస్ రాడ్ కంటిన్యూ హీటింగ్ అది ఇదనమాట. నోట్ ద టెంపరేచర్ బబుల్స్ బిగిన్ టు ఫార్మ్ త్రూఅవుట్ ద వాటర్ త్రూఅవుట్ ద టెంపరేచర్ వెన్ బబుల్స్ బిగిన్ టు ఫార్మ్ త్రూఅవుట్ ద వాటర్ బాయిలింగ్ స్టార్ట్స్ అనమాట. బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. కీపింగ్ ద అబ్జర్వేషన్ ద థర్మామీటర్ యాజ్ వాటర్ కంటెన్స్ టు వేపరైజ్ అనమాట. ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఇది టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. 100 దగ్గరే ఉంటుంది అనమాట. అంటిల్ ద మోస్ట్ ఆఫ్ ద వాటర్ చేంజెస్ ఇంటూ ఏ స్టీమ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద వాటర్ అనేది స్టీమ్గా అయ్యేంత వరకు అదే ఉంటుంది. అగైన్ ద హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనమాట. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఆ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని ఓవర్కమ్ బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ కన్వర్ట్ లిక్విడ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ నాట్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇక్కడ ద ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్ ఆన్ సాలిడ్స్ అనమాట. ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ పార్టికల్స్ అనమాట. పార్టికల్స్ వైబ్రేట్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. ద సప్లైడ్ ఎనర్జీ ఓవర్కమ్స్ ద ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ద హోల్డింగ్ ద పార్టికల్స్ ఇన్ ఫిక్స్డ్ పొజిషన్ అనమాట. ఓవర్కమ్ ద ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అనమాట. వన్స్ ద ఫోర్సెస్ ఆర్ వీక్ అయినప్పుడు ఎన్ఎఫ్ పార్టికల్స్ బికమ్స్ ఫ్రీ టు మూవ్ అనమాట. ఎన్ఎఫ్ పార్టికల్స్ బికమ్స్ ఫ్రీ టు మూవ్. సాలిడ్ మెల్ట్స్ అండ్ బికమ్స్ లిక్విడ్ అనమాట. సాలిడ్ అనేది మెల్ట్ అయిపోద్ది అండ్ బికమ్స్ లిక్విడ్ అవుతుంది అనమాట. వన్స్ దీస్ ఫోర్సెస్ ఆర్ వీకెండ్, ఒకవేళ వీక్ అయిపోతే కనుక వీకెండ్ ఎనఫ్ వరకు వీక్ అయిపోయింది అనుకో, పార్టికల్స్ బికమ్ ఫ్రీ టు మూవ్ అనమాట. పార్టికల్స్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. సాలిడ్ మెల్ట్స్ అయిపోతుంది, బికమ్స్ లిక్విడ్ అవుద్ది. సాలిడ్ మెల్ట్ అయిపోయి లిక్విడ్ అవుద్ది. మెల్టింగ్ పాయింట్ అనమాట. మినిమం టెంపరేచర్ అట్ విచ్ సాలిడ్ చేంజెస్ టు లిక్విడ్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనమాట. అంటే మెల్టింగ్ పాయింట్ ఏంటి? ఇక్కడ సాలిడ్ మెల్ట్స్ అవుద్ది, బికమ్స్ లిక్విడ్ అవుద్ది అనమాట. సాలిడ్ అనేది మెల్ట్ అయిపోయి లిక్విడ్ అయిపోద్ది అనమాట. ఇది మెల్టింగ్ పాయింట్ వచ్చి ద మినిమం టెంపరేచర్ ఎట్ విచ్ సాలిడ్ చేంజెస్ ఇన్ టు ఏ లిక్విడ్ at atmospheric pressure is called melting point అనమాట. The temperature is constant for a pure substance అనమాట. అండర్ గివెన్ ప్రెషర్లో ఆ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఫర్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్ అనమాట. ఫర్ వాటర్ అయితే ద మెల్టింగ్ పాయింట్ ఈజ్ 0°C అనమాట. వాటర్లో మెల్టింగ్ పాయింట్ వచ్చి 0°C అనమాట. ఎట్ 1 atmospheric ప్రెషర్, ఆ ప్రెషర్లోనే ఇదనమాట.
సో, ఇది మనకి. ఇంకా ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన మెల్టింగ్ పాయింట్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్సెస్. మెల్టింగ్ పాయింట్ అంటే ద సాలిడ్ ఇండికేట్స్ హౌ స్ట్రాంగ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఇట్స్ పార్టికల్స్ అనమాట. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి అనేది అర్థమవుద్దని. హయ్యర్ మెల్టింగ్ పాయింట్ ఉంటే ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్సెస్ అంత గట్టిగా ఉన్నట్టు. లోవర్ మెల్టింగ్ పాయింట్ ఉంటే వీకర్ ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్సెస్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ మెల్ట్స్ ఎట్ 273.15 కెల్విన్ ఉంటే గనక ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద సాలిడ్ ఇంటూ ఎ లిక్విడ్ కాల్డ్ ఫ్యూజన్ అనమాట. లేటెంట్ ఫ్యూజన్ అనమాట. వై డస్ ద టెంపరేచర్ రిమైన్ కాన్స్టెంట్ అనమాట. ఎందుకు టెంపరేచర్ రిమైన్ కాన్స్టెంట్‌గా ఉంటది డ్యూరింగ్ మెల్టింగ్? లేటెంట్ హీట్ అనమాట దాన్ని. డ్యూరింగ్ ద మెల్టింగ్ టైమ్‌లో వన్స్ ద మెల్టింగ్ పాయింట్ అనేది రీచ్డ్ ద టెంపరేచర్ స్టాప్స్ రైజింగ్ అనమాట. ఒకసారి మెల్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత టెంపరేచర్ అనేది స్టాప్స్ రైజింగ్. ఈవెన్ దో హీట్ ఈస్ స్టిల్ బీయింగ్ సప్లైడ్. హీట్ ఇస్తున్నా గానీ రైజ్ అవ్వదనమాట. ఎందుకంటే ఆహ్ ఆ హీట్ అనేది దీనికి కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అవుద్దనమాట. వేర్ డస్ దిస్ హీట్ గో? దిస్ సప్లైడ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు ఓవర్‌కమ్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సాలిడ్ పార్టికల్స్ అనమాట. మధ్య ఉన్న ఆ పార్టికల్స్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్‌కమ్ అవ్వడానికి కన్వర్ట్ ద సాలిడ్ ఇంటూ లిక్విడ్ అనమాట. బికాస్ దిస్ హీట్ డస్ నాట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ అనమాట. హీట్ అనేది ఇట్ డస్ నాట్ ఇంక్రీజ్ టెంపరేచర్ అనమాట. హీట్ అనేది డస్ నాట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ అనమాట. ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్ అనమాట. సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఆ కన్వర్షన్‌కి యూజ్ అవుతున్న ఆ హీట్‌ని లేటెంట్ హీట్ అంటారు. లేటెంట్ అంటే హిడెన్ అనమాట. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనమాట. ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 కేజీ ఆఫ్ సాలిడ్ ఇంటూ ఎ లిక్విడ్ ఎట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ వితౌట్ ఎనీ చేంజింగ్ టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ ఏం చేంజ్ చేయకుండా ఆహ్ ఇదేంటి ఈ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 కేజీ ఆఫ్ సాలిడ్ ఇంటూ ఏ లిక్విడ్ అట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ వితౌట్ ఎనీ చేంజ్ ఇట్స్ టెంపరేచర్ అన్నమాట. ఆ టెంపరేచర్ అనేది చేంజ్ చేయకుండా అంతవరకు రైజ్ పార్టికల్స్ ఇన్ వాటర్లో ఇన్ వాటర్ ఎట్ 0 degrees centigrade హ్యావ్ మోర్ ఎనర్జీ అనమాట. పార్టికల్స్ ఇన్ వాటర్ ఎట్ 0 degrees centigrade 0 degrees centigrade దగ్గర have more energy than particles in ice at 0 degrees centigrade అనమాట. బికాస్ దే హ్యావ్ అబ్జర్బ్డ్ లేటెంట్ హీట్ అనమాట. అంటే పార్టికల్స్ ఇన్ వాటర్ ఇన్ 0 డిగ్రీ హ్యావ్ మోర్ ఎనర్జీ అనమాట. అంటే నీకు సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయిపోయింది అనుకో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ అబ్జర్వ్ చేసేసుకుంది ఆ ఎనర్జీని 0 డిగ్రీస్ కన్నా. సో బాయిలింగ్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ చూస్తే వెన్ వాటర్ ఈజ్ హీటెడ్ అనమాట. వెన్ ఒకవేళ వాటర్ అనేది హీట్ చేసావు అనుకో, హీటెడ్ ఫర్దర్ బాయిలింగ్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ vaporization అనమాట. వెన్ వాటర్ ఈస్ హీటెడ్ ఫర్దర్ ద పార్టికల్స్ మోషన్ ఇంక్రీజెస్ ఇట్ సర్టెన్ టెంపరేచర్ పార్టికల్స్ గెయిన్ ఎనఫ్ ఎనర్జీ టు కంప్లీట్లీ బ్రేక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనమాట. దిస్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఫర్ వాటర్ ఇట్ ఈస్ 373 కెల్విన్ అనమాట. 100 degrees centigrade అట్ 1 atmosphere ప్రెషర్. ఆ ప్రెషర్లోనే ద బాయిలింగ్ ఈజ్ బల్క్ ఫినామినన్ అనమాట. Particles from all parts of liquid gain enough energy to escape as vapor అనమాట. Latent heat of vaporization అనమాట. Latent heat of vaporization is the amount of heat required to convert 1 kg of liquid into at its boiling point without any changing its temperature అనమాట. Particles in steam 373 Kelvin have more energy than particles in liquid ఇదనమాట. అంటే నీకు మోర్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుంది? పార్టికల్స్ మోర్ ఎనర్జీ స్టీమ్‌లో ఎక్కువ ఉంటది. అందుకే మన స్టీమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట టర్బైన్ రొటేట్ అవ్వడానికి. సో స్టీమ్ హ్యాస్ అబ్జర్వ్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనమాట. సబ్స్టెన్స్ కెన్ చేంజ్ ఇట్స్ స్టేట్ బై చేంజింగ్ ద టెంపరేచర్ అనమాట. A substance can change its state by changing సాలిడ్ లిక్విడ్ అవుద్ది. మెల్టింగ్ ఫ్యూజన్ అవుతాయి అక్కడ. లిక్విడ్ గ్యాస్ అవుద్ది అనమాట. మెల్టింగ్ వేపరైజేషన్ అనమాట. బాయిలింగ్ ఆర్ వేపరైజేషన్ అనమాట. ద రివర్స్ చేంజెస్ ఆల్సో అక్కర్స్ ఆన్ కూలింగ్ అనమాట. ఇది మెయిన్ దీని ఇదనమాట.